మామూలుగా ఒక్క ఊర్లో ఒక గంగమ్మ జాతర జరిగితేనే ఊరంతా పండగగా మారిపోతుంది. అటువంటిది 7 గంగమ్మల జాతర అంటే ఆ ఊరు ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. 7 గంగమ్మల జాతర అంటేనే మీకు అర్థమైంటుంది. కాళహస్తిలో జరిగే 7 గంగమ్మల జాతరకి అయితే నేను వచ్చాను. కాళహస్తి టౌన్ లో నిర్వహించేటువంటి ఈ 7 గంగమ్మలకి ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. ఈ పేర్లు ప్రాంతీయ భక్తుల యొక్క నమ్మకాలు మరియు ఇక్కడ జరిగిన కొన్ని కథల ప్రకారంగా వాళ్ళ పేర్లను అయితే నిర్ణయించారు. 7 గంగమ్మల పేర్లు అయితే ఒక్కసారి మనం తెలుసుకుందాము. నల్ల గంగమ్మ. ఈ నల్ల గంగమ్మ నల్లని రూపంలో ఉండి భక్తులకు శక్తిని ధైర్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు కాళహస్తి టౌన్ లో నిర్వహించేటువంటి 7 గంగమ్మ జాతరలో 7 గంగమ్మల్ని మీకైతే దర్శనం చేపిస్తాను. మీరు చేయవలసిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక గంగమ్మ ఒక్కొక్క రూపంలో అయితే దర్శనమిస్తున్నారు. ప్రతి రూపము చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. చూసిన తర్వాత డెఫినెట్ గా మీకు ఏమనిపించిందో కూడా ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. అయితే మనము ఫస్ట్ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి ఫస్ట్ గంగమ్మను అయితే దర్శిద్దాం. సారిగా ఫస్ట్ గంగమ్మని అయితే ఇప్పుడు రెండవ గంగమ్మని చూడడానికి అయితే వెళ్తున్నాము. ప్రతి స్ట్రీట్ లైటింగ్ తో అయితే ఫుల్ అయిపోయింది. ఏ షాప్ ముందు చూసినా జనాలు అయితే బిజీగా ఉన్నారు. ఈ స్ట్రీట్ లైటింగ్ తో అయితే కలకల్లాడుతూ ఉంది. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల్ని చూసి ఒకటే మ్యూజిక్. ఇప్పుడైతే మనము రెండవ గంగమ్మ దగ్గరకు అయితే వచ్చేసాము. ఏ గంగమ్మ ముందు చూసినా ఫుల్ క్రౌడ్ అసలు. ఇప్పుడు ఈ రెండవ గంగమ్మ పేరు విషయానికి మనం వచ్చినట్లయితే దుర్గా గంగమ్మ అంట. ఈ అమ్మవారు రక్షణకు ప్రతీకగా భక్తులైతే విశ్వసిస్తున్నారు. వచ్చిన భక్తులందరూ చిన్న పిల్లల్ని అమ్మవారికి తాకించి అమ్మవారి ఆశీస్సులను అయితే తీయిస్తున్నారు. ఈ అమ్మవారి గుడి దగ్గర రష్ అసలు. నిలబడి వీడియో తీయడానికి కూడా కుదరలేదు. అసలు దర్శనం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సారి ఈ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో. రోడ్ అంతా జనాలతో నిండిపోయింది అసలు. మధ్యలో గాంధీ తాత కూడా ఉన్నాడు. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏందో తెలుసా? మనకు స్వతంత్రం తెప్పించి తప్పు చేశానరా అని ఆయన అయితే అనుకుంటూ ఉంటాడు. పోతే ఈ గాంధీ తాత అప్డేటెడ్ గా ఉన్నాడు. స్కానర్ ని కూడా యూజ్ చేస్తున్నాడు. గాంధీ తాత కోరినట్లే ఆన్లైన్ పేమెంట్ చేసి ముందుకైతే వెళ్ళాము. అయితే మనము కాళహస్తి ఆలయం ముందున్నటువంటి అమ్మవారిని అయితే వెళ్ళి దర్శిద్దాము. 7 గంగమ్మలు ఉన్నటువంటి ఏ ప్లేస్ లో అయినా చాలా గ్రాండ్ గా అయితే చేస్తున్నారు. ఇప్పుడు కాళహస్తిలో పెద్ద గుడి ఉన్నటువంటి కాళహస్తి ఆలయం ముందుకైతే మనం వచ్చాము. మనం దర్శించబోయేది 3వ అమ్మవారిని. అమ్మవారి పేరు కైలాస గంగమ్మ. అమ్మవారిని కాళహస్తి టెంపుల్ మెయిన్ టెంపుల్ పక్కనే పెట్టారు. ఈ అమ్మవారిని మనం ఒక్కసారి దర్శించుకొని వద్దాము. ఒక్కసారి ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి. చూస్తున్న మీకు ఒక ప్రశ్న. 7 గంగమ్మల జాతర కాళహస్తిలో మాత్రమే చేస్తారా? మన స్టేట్ లో మరెక్కడైనా చేస్తారా? మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి. అయితే ఒకే ఊరిలో 7 గంగమ్మల్ని పెట్టి జాతర చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వచ్చే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఈ ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మరొక గాంధీ తాత అయితే ఉన్నారు. ఈ గాంధీ తాత చాలా మోడర్న్ గా కూడా ఉన్నారు. ఫెస్టివల్ కి వచ్చిన భక్తుల్ని భయపడించి వాళ్ళ దగ్గర పనులు కూడా చేపిస్తున్నాడు. అలా చేసిన వాళ్ళకి పోజులతో ఒక ఫోటో కూడా ఇస్తున్నాడు. తెలిసినంత వరకు ఇలా పెయింట్ వేసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం 4వ అమ్మవారు అయినటువంటి భూమి గంగమ్మ గారిని ఇక్కడైతే మనం వెళ్లి దర్శించబోతున్నాము. అమ్మవారిని భక్తులు మొక్కడం వల్ల భూమి మరియు పంటలు చాలా సుభిక్షంగా ఉంటాయని భక్తుల యొక్క నమ్మకం. వీడియో స్టార్టింగ్ లో చెప్పిన విధంగానే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. జాతరకు వచ్చిన ప్రతి భక్తులు ఒక్కొక్క అమ్మవారిని మొక్కుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటారు. సాధారణంగా ఏ ఊరిలో అమ్మవారి జాతర జరిగినా ఒక్క అమ్మవారిని నిలిపితేనే వారి అలంకరణ మరియు చాలా అందంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక అమ్మవారిని చూస్తే మరొక అమ్మవారిని చూసినట్లయితే లేదు. చాలా డిఫరెంట్ గా అయితే అలంకరించారు. ఇప్పుడు మనం 5వ గంగమ్మ గారు అయినటువంటి పార్వతీ గంగమ్మ గారిని ఇప్పుడు వెళ్ళి దర్శించుకుందాము. ప్లేస్ లో సెలబ్రేషన్ అయితే మామూలుగా లేదు అసలు. భారతదేశంలో ఉండే గొప్పతనం అదే. ప్రతి ఒక్కరు గౌరవించుకుంటూ ఇటువంటి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తూ ఉంటారు. కొంతమంది మూర్ఖులు మాత్రం ఇటువంటి ఫెస్టివల్స్ ని వక్రీకరిస్తూ ఉంటారు. వాళ్ళని మనము చిత్తు కాగితంతో లెక్కేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా నా భారతదేశం గొప్పది, నా దేశంలోని సంస్కృతులు ఇక్కడున్న మనుషుల కంటే గొప్పవి అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడ ఉన్నటువంటి 5వ గంగమ్మని అయితే వెళ్ళి దర్శిద్దాము. వీడియో స్టార్టింగ్ లోనే ఒక మాట చెప్పాను. ఊరిలో ఒక్క గంగమ్మని పెడితేనే ఆ పండుగ వైభవం ఎలా ఉంటుందో ఒకసారి మనమైతే ఊహించుకోవచ్చు. ఇటువంటిది 7 గంగమ్మల వైభోగం ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం వీడియోలో చూస్తున్నాం. ఇప్పుడు మనం దర్శిస్తున్నది 5వ గంగమ్మని.
మనం 6వ 7వ గంగమ్మలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అమ్మవార్లను అయితే దర్శిద్దాం. గా ఈ కాళహస్తిలో జరుగుతున్నటువంటి ఈ 7 గంగమ్మల పండుగలో ఉన్నటువంటి అమ్మవార్ల పేర్లనైతే వారి శక్తిని బట్టి నిర్ణయించారంట. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లని అక్క చెల్లెళ్ళుగా భావిస్తున్నారు. ప్రదేశంలో ఉన్నటువంటి అమ్మవార్లందరూ అక్క చెల్లెళ్ళు కావడంతో జనం సమయంలో ఒక అమ్మవారు వెళ్ళి మరొక అమ్మవారిని తీసుకొస్తారని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. మనం చూస్తున్నదైతే 6వ గంగమ్మ వారు. మనం కాళహస్తిలో జరుగుతున్నటువంటి 7 గంగమ్మ జాతరలో చివరి అమ్మవారు అయినటువంటి 7వ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మనం దర్శనానికి అయితే వెళ్తాం. మళ్ళీ చెప్తున్నాను, క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు. ఉన్నటువంటి 7 అమ్మవార్లని దర్శించడానికి మాకైతే 3 గంటల సమయం అయితే పట్టింది. ఫైనల్ గా మన వీడియోలో కాళహస్తిలో జరుగుతున్నటువంటి 7 గంగమ్మల జాతరలో 7వ అమ్మవారిని కూడా నేనైతే చూపించడం అయితే కంప్లీట్ అయిపోయింది. 7 గంగమ్మల్ని దర్శించిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో ఒక్కసారి కామెంట్ రూపంలో అయితే రాయండి. అమ్మవార్లని నిలిపి పూజలే కాదు నిమజ్జనాన్ని కూడా చాలా గ్రాండ్ గా అయితే చేశారు. జాతర వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన గరుడ వ్లాగ్ 7 అన్న యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో అప్లోడ్ అవుతున్న ప్రతి వీడియోని చాలా బాగా ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7 వీడియోస్.